सर्वेभ्यः नमस्कारः। संस्कृताभ्यासाय स्वागतं। जयतु भारतं, जयतु संस्कृतं। ఈరోజు ఒక శ్లోకంతో ప్రారంభిద్దాము. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. దానికి అర్థం ఏంటంటే, శారదాదేవి నీకు నమస్కరిస్తున్నాను. కాశ్మీరపురవాసిని, కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి దేవికి త్వామహం ప్రార్థయే నిత్యం. త్వాం అంటే నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. విద్యాం బుద్ధిం చ దేహిమే, నాకు విద్యను బుద్ధిని ఇవ్వు అని ప్రార్థిస్తున్నాను అని దీని అర్థం అన్నమాట. ఈరోజు మనం తృతీయ విభక్తి స్త్రీలింగ పదాలు చూద్దాము. మొన్న పుల్లింగ పదాలు చూసాం, పుల్లింగం తృతీయ విభక్తి చూసాము. ఇవాళ స్త్రీలింగ పదాలు. ప్రథమా విభక్తి ఏంటి అని మనం తెలుసుకోవాలి. మొదట ప్రథమా విభక్తి ఏంటి అని తెలుసుకుంటే మనం తృతీయ విభక్తి సులువుగా చెప్పగలుగుతాం. సీత, గౌరీ, లత, నది అంటే ఆకారాంతము ఈకారాంతంతో పదాలు మనం తెలుసుకోవాలి. తర్వాత స్థాళిక, వస్తువులు కూడా స్త్రీలింగం ఉంటాయి, పుల్లింగం ఉంటాయి. స్థాళిక అంటే ప్లేట్. తర్వాత కపాటిక, కపాటిక అంటే అల్మారా, ఆకారాంతం వస్తున్నాయి. సో ఇలాగా ఆకారాంత పదాలేవి, ఈకారాంత పదాలేవి, స్త్రీలింగ పదాలేవి అని మనం తెలుసుకున్నప్పుడు సులువుగా మనం తృతీయ విభక్తి వాడుకోగలుగుతాం. తృతీయ విభక్తి అంటే తో అన్నమాట, దానితో. రామః ద్విచక్రికయా పాఠశాలాం గచ్చతి. ద్విచక్రిక అన్నది స్త్రీలింగ పదం. ద్విచక్రిక అంటే స్కూటర్ కానీ సైకిల్ కానీ ఏదైనా అవ్వచ్చు. ద్విచక్రికయా అక్కడ మనకి దీర్ఘం పోతుంది. ద్విచక్రిక అన్నాము, ఆ పోయి ద్విచక్రికయా అక్కడ హ్రస్వం వస్తుంది. సీత, సీతయా. మాలా, మాలయా. గౌరీ, గౌర్యా. ఆ విధంగా వస్తాయి అన్నమాట. తర్వాత మిగతా ఇంకా చూద్దాం. భవాన్ జిహ్వయా రుచిం పశ్యతు. జిహ్వ నాలుక, జిహ్వయా రుచిం పశ్యతు. ఇక్కడ మనకి అన్ని తెలుగులో వచ్చిన పదాలే కూడా ఉన్నాయి. రుచి అంటాం కదా మనం, రుచి చూడు. రుచిం పశ్యతు, రుచిని చూడు. అహం లేఖన్యా పత్రం లిఖామి. లేఖన్యా, లేఖనీ అన్నది పదము. లేఖనీ అంటే పెన్ను. లేఖనీ, లేఖన్యా, లిఖామి. అహం అంకణ్యా లిఖామి. అంకణీ, అంకణ్యా అక్కడ దీర్ఘం పోతుంది. చోరః కుంచికయా తాళం ఉద్ఘాటయతి. ఉద్ఘాటనం, ద్వారం ఉద్ఘాటయతు. ద్వారం ఉద్ఘాటయతు అంటే తెరువు అని అర్థం అన్నమాట. మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఉద్ఘాటయతు అంటే ఎదుటి వాళ్ళకి మనం చెప్తున్నాం. కరోతు చెయ్యి, స్థాపయతు పెట్టు, అవి గుర్తున్నాయి కదా, అదనమాట. చోరః కుంచికయా తాళం ఉద్ఘాటయతి, తెరుస్తున్నాడు. అగ్రజ కర్తర్యా కాగదం కర్తయతి. అగ్రజ అంటే అక్క. అగ్రజ కర్తర్యా, కర్తరి, కర్తరి అంటే కత్తెర. కర్తర్యా కాగదం, కాగదం అంటే కాగితం. కర్తయతి కట్ చేస్తోంది. అగ్రజ కర్తర్యా కాగదం కర్తయతి. అంబ దర్వ్యా శాకాం పరివేషయతి. అంబ దర్వ్యా, దర్వీ అంటే గరిట. దర్వీ గరిట. దర్వ్యా శాకాం
పరివేషయతి, అన్నం పరివేషయతి. దర్వ్యా గరిటతో. అహం సమ్మార్జన్యా స్వచ్ఛతాం కరోమి. సమ్మార్జని, సమ్మార్జని అంటే చీపురు, ఏదైనా తుడిచేది. సమ్మార్జన్యా స్వచ్ఛతాం కరోమి, తుడిచేదాంతో శుభ్రం చేస్తున్నాను. పాచకః చురికయా శాకాన్ కర్తయతి. పాచకః అంటే వంట చేసేవాడు. చురికయా, చురిక అన్నది పదము, ప్రథమ విభక్తి పదము. చురిక, చురికయా అది దీర్ఘం కట్ అయిపోతుంది. చురికయా శాకాన్ కర్తయతి. శాకాన్ అంటే కూరలను. బహువచనంలో ద్వితీయ విభక్తి శాకాన్. శిశుః పాంచాలికయా క్రీడతి. శిశుః చిన్నపిల్లవాడు. పాంచాలికయా, పాంచాలిక అంటే బొమ్మ. పాంచాలికయా క్రీడతి ఆడుతున్నాడు. జనని అంగుళ్యా తర్జయతి. జనని అంటే తల్లి. అంగుళ్యా అంటే అంగుళి. అంగుళి అంటే వేలు. అంగుళి వేలు. అంగుళ్యా తర్జయతి. అహం ఇచ్ఛయా పాఠయామి. అహం ఇచ్ఛయా పాఠయామి. ఇష్టపూర్వకంగా అంటాం కదా. ఇచ్ఛయా. పాఠయామి అంటే పాఠం చెప్తున్నాను. పఠతి చదువుతున్నాను. పాఠయతి చదివిస్తున్నాను. పాఠయామి అంటే చదివిస్తున్నాను. ఇచ్ఛయా పాఠయామి. అధ్యాపకः త్వరయా గచ్చతి. అధ్యాపకः, అధ్యాపకः త్వరయా. త్వరా అన్నది పదం, ప్రథమ విభక్తి పదం. త్వరా, త్వరయా గచ్చతి తొందరగా వెళ్తున్నారు. అంబ స్థాళికయా భోజనం ఆనయతి. అంబ స్థాళికయా, స్థాళిక స్థాళికయా భోజనం ఆనయతి తెస్తోంది. దుష్టః పాదరక్షయా అన్యం తాడయతి. దుష్టః చెడ్డవాడు. దుష్టః పాదరక్షయా, పాదరక్ష అంటే జోడు. పాదరక్ష జోడు. పాదరక్షయా అన్యం తాడయతి. అన్యం అంటే వేరే వాళ్ళు, ఎవరినో. అన్యం తాడయతి కొడుతున్నాడు. ఈరోజు స్త్రీలింగ తృతీయ విభక్తి పదాలు చూసాము. పుల్లింగము, స్త్రీలింగము. పుల్లింగము రామేణ అన్నాం. స్త్రీలింగంలో సీతయా, గౌర్యా ఈ విధంగా వస్తాయి. ఒకసారి మళ్ళీ అన్నీ ఒకసారి చూడండి, వెనక్కి తిప్పి తెలుస్తాయి. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. రామ్ రామ్.